क्षीराम्भोनिधिमन्थनोद्भवविषात् सन्दह्यमानान् सुरान् ब्रह्मादीनवलोक्य यः करुणया हालाहलाख्यं विषम् निःशङ्कं निजलीलया कबलयन् लोकानुरक्षादरात् आर्तत्राणपरायणः स भगवान् गंगाधरो मे गतिः गंगाधरो मे गतिः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। अस्मच्छ्रीगुरुचरणारविन्दाभ्यां नमः। ఆదిత్య సర్వోగ్ని పృథివ్యాం అనే వాక్యం చేత అగ్నికి ఆదిత్యుడికి భేదం లేదు అనే విషయం తెలియబడుతోంది. కాబట్టి ఇక్కడ అగ్నినే ప్రార్థిస్తున్నారు. ఓ అగ్నిదేవ, నువ్వు మేము చేసేటటువంటి ఈ యజ్ఞంలో మమ్మల్ని అనుగ్రహించడానికి నువ్వు ఈ యజ్ఞానికి వచ్చి ఇక్కడే ఉండు అని ప్రార్థిస్తున్నారు. వచ్చేటప్పుడు కూడా రథాన్ని ఎక్కి నువ్వు రావాలి. ఆ రథం ఎటువంటిది అనంటే ఏకాశ్వమేక యోజనం. ఆ రథానికి ఒకటే గుర్రం ఉంటుంది. మామూలుగా రథానికి 2 గుర్రాలు మామూలుగా ఉంటూ ఉంటాయి. ఈ రథానికి ఒకటే గుర్రం ఉంటుందిట. ఏకాశ్వం ఏక యోజనం, ఒక నిమిషంలో 1 యోజనం దూరం వెళ్ళగల సామర్థ్యం కలిగినటువంటి రథం అది. ఏకచక్రమేకధురం, మామూలుగా రథానికి 2 చక్రాలు ఉంటే ఈ రథానికి ఒకటే చక్రం ఉంటుందిట. ఏకధురం అంటే అశ్వాన్ని కట్టేటటువంటి ప్రదేశము కాడి అని అంటారు. ఆ కాడి కూడా ఒకటే ఉన్నది. అటువంటి రథాన్ని ఎక్కి నువ్వు వాతధ్రాజి గతిం విభో, వాయువు యొక్క గమనంతో సమానమైన వేగంతో నువ్వు మా యజ్ఞానికి వచ్చి మమ్మల్ని అనుగ్రహించాలి అని ప్రార్థిస్తున్నారు. ఆ తర్వాత నరిష్యతి నవ్యథతే నాస్యాక్షో యాతు సజ్జతి యచ్వేతాన్ రోహితాగుశ్చాగ్నే రథే యుక్త్వాధితిష్ఠతి. ఆ రథం ఎటువంటిది అనంటే ఆ రథం గురించి ఇంకా వివరిస్తోంది ఈ మంత్రంలో. నరిష్యతి నవ్యథతే, ఈ రథము ఎప్పుడు కూడా నాశనాన్ని పొందదు. అటువంటి దివ్యమైనటువంటి రథము. మనకి మామూలుగా రామాయణంలో రామచంద్ర ప్రభువు రావణాసురుడితో యుద్ధం చేసే సమయంలో దేవేంద్రుడు ఒక దివ్యమైనటువంటి రథాన్ని పంపిస్తాడు. అది చాలా శక్తివంతమైనది, ఎంతో విలువైనది. అటువంటి రథమే ఈ అగ్నిదేవుడికి సంబంధించిన రథం కూడా అని ఇక్కడ మనకు తెలుస్తోంది. నరిష్యతి నవ్యథతే, ఆ రథము ఎప్పుడు కూడా నాశనాన్ని పొందదు. నవ్యథతే అంటే ఎక్కడా కూడా ఒక చోట ఉండదు, అంటే ఎల్లప్పుడూ కూడా సంచరిస్తూ ఉంటుంది. దీన్ని బట్టి ఏం తెలుస్తోంది అంటే ప్రతినిత్యము కూడా సూర్యుడు ఆ రథంలో సంచరిస్తూ ఉంటాడు అని తెలుస్తోంది. కొంతమంది ఆధునిక తత్వశాస్త్రజ్ఞులు సూర్యుడి చుట్టూతా భూమి తిరుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. కానీ పురాణాలలో సూర్యుడు రథాన్ని అధిరోహించి ఆయన ప్రతినిత్యము కూడా సంచరిస్తూ ఉంటాడు అని మనకి పురాణాలు తెలుస్తున్నాయి. అలానే వేదమంత్రాలు కూడా కనబడుతున్నాయి. నరిష్యతి నవ్యథతే నాస్యాక్షో యాతు సజ్జతి. అక్షము అనగా రథానికి సంబంధించిన 2 చక్రాలకి మధ్యలో ఒక సంబంధాన్ని కలగజేసేటటువంటి ఒక చెక్కను పెడతారు. దాన్ని అక్షము అని అంటారు. ఈ అక్షం ఉండటం వల్ల ఈ 2 చక్రాలు నాశనాన్ని పొందకుండా ఉంటాయి. నాస్యాక్షో యాతు సజ్జతి, ఆ అక్షము కూడా వినాశనాన్ని పొందదు. యచ్వేతాన్ రోహితాగుశ్చాగ్నే రథే యుక్త్వాధితిష్ఠతి. ఆ అగ్నిదేవుడి యొక్క రథాలు అనేకంగా కనిపిస్తున్నాయి. తెల్లటి గుర్రాలు, అలానే ఎర్రటి గుర్రాలు, ఇలా అనేకం ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన ప్రతినిత్యము కూడా ఒక్కొక్క గుర్రాన్ని ఆ రథానికి కట్టుకొని ఆయన సంచరిస్తూ ఉంటాడట. ఒకరోజు ఒక గుర్రం, ఇంకో రోజు ఇంకో గుర్రం, ఇలా ఈ విధంగా పర్యాయపరంగా ఆయన ఆ గుర్రాలన్నింటినీ కూడా ఆ రథానికి కడుతూ ఉంటాడు. యచ్వేతాన్ రోహితాగుశ్చాగ్నే రథే యుక్త్వాధితిష్ఠతి, ఆ రథాన్ని అధిరోహించి అంతటా కూడా సంచరిస్తూ ఉంటాడు అని మనకి ఈ మంత్రం తెలియపరుస్తోంది. ఆ తర్వాత
ఏకయా చ దశభిశ్చ స్వభూతే ద్వాభ్యామిష్టయే విగుంశత్యా చ తిసృభిశ్చ వహసే త్రిగుంశతా చ నియుద్భిర్వాయవహతా విముంచ. ఈ 2 మంత్రముల ద్వారా అగ్నిదేవుణ్ణి ప్రార్థించి, ఓ అగ్నిదేవ, నువ్వు రథం మీద అధిరోహించి నువ్వు మా యజ్ఞానికి రావాల్సిందిగా ప్రార్థించారు. ఇప్పుడు వాయువుని ప్రార్థిస్తున్నారు. ఏకయా చ దశభిశ్చ స్వభూతే. ఆ వాయువుకి సంబంధించిన గుర్రాలు అనేక రకాలుగా ఉన్నాయి. ఆ గుర్రాలకి ప్రత్యేకమైనటువంటి పేర్లు కూడా ఉన్నాయి. నియుత్తు అనే పదంతో మనకి వేదంలో అనేక చోట్ల ఆ వాయువు యొక్క గుర్రాలు అని తెలియబడుతూ ఉంటుంది. ఏకయా చ దశభిశ్చ స్వభూతే ద్వాభ్యామిష్టయే విగుంశత్యా చ తిసృభిశ్చ వహసే త్రిగుంశతా చ. 1 కానీ 2 కానీ 3 కానీ అలానే 10 కానీ 20 కానీ 30 కానీ ఈ సంఖ్యలతో కూడినటువంటి ఆ గుర్రాలతో నువ్వు మా యజ్ఞానికి వచ్చి మమ్మల్ని అనుగ్రహించాలి అని ప్రార్థన. ఇక్కడే మరొక మంత్రంలో కూడా ఈ వాయువు యొక్క గుర్రాలని సంకీర్తన చేయటం మనకి కనబడుతుంది. ఆ వాయు ప్రార్థనలో, ఓ వాయుదేవ, నువ్వు నీకు సంబంధించినటువంటి గుర్రాలతో ఆ రథాన్ని అధిరోహించి ఆ గుర్రాల యొక్క సహాయంతో నువ్వు మా యజ్ఞానికి రావాల్సింది అని. యాసిదాశ్వ ప్రజాభిర్యాసిదాశ్వాగుం సమచ్ఛా నియుద్భిర్వాయవిష్టయే దురోణే నినో రయగుం సుభోజ సంయువేహని వీరవద్గవ్యమశ్వియంచ రాధ అనే మంత్రంలో మనకి ఆ వాయు ప్రార్థన కనిపిస్తోంది. అలానే ఆవాయో భూష శుచిప ఉపనఃసహస్రంతే నియుతో విశ్వవార. నియుత్ శబ్దం ఇట్లా అనేక మంత్రాలలో కనబడుతోంది. ఆ నియుత్ అనగా వాయువుకు సంబంధించిన గుర్రాలుగా మనం అర్థం చెప్పుకోవాలి. ఆ విధంగానే భాష్యకారులు కూడా మనకి భాష్యాన్ని రచించి మనకు ఆ విషయాన్ని తెలియజేశారు. అందువల్ల ఇక్కడ కూడా నియుద్భిర్వాయ విహతా విముంచ అని ఇక్కడ ప్రార్థిస్తున్నారు. ఆ నియుత్తు అనే శబ్దంతో పిలువబడే గుర్రాలని నీ రథానికి సంయోజన చేసి అటువంటి రథంతో మా యజ్ఞానికి వచ్చి ఆ గుర్రాలన్నిటినీ కూడా మా యజ్ఞశాల పక్కనే కట్టివేసి ఇక్కడే ఉండు అని ప్రార్థిస్తున్నారు. ఈ విధంగా అనేక రకమైనటువంటి ప్రార్థనలతో మనకి ఈ మంత్రాలు అనేక విషయాలను తెలియజేసినాయి. ఇటుపైన దేవేంద్రునికి సంబంధించినటువంటి ప్రార్థనలు, దేవేంద్రునికి సంబంధించిన విషయాలు మనకి తెలియబడుతున్నాయి. ఆతనుష్వ ప్రతనుష్వ ఉద్ధమాధమసంధమా ఆదిత్యే చంద్రవర్ణానాం గర్భమాధే హ్యః పుమాన్. ఇక్కడ దేవేంద్రుని సంబోధించి, ఓ దేవేంద్ర, నీ యొక్క శరీరాన్ని అంతటా వ్యాపించేలాగా చెయ్యి. అంటే ఆయన యొక్క అనుగ్రహం ఉంటే కనుక మనకి సకాలంలో వర్షాలు పడుతూ ఉంటాయి, అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండటం కుదురుతుంది. అదేవిధంగా నీ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించి అందరినీ అనుగ్రహించు అని ప్రార్థన కనిపిస్తోంది. ప్రతనుష్వ అంటే నీ యొక్క శరీరాన్ని విశేషంగా ఎవరైతే కర్మానుష్ఠానం చేస్తూ ఉంటారో, యజ్ఞయాగాది కర్మలు చేస్తూ ఉంటారో వాళ్ళకి నీ యొక్క స్వరూపాన్ని విశేషంగా దర్శింపజేసి అనుగ్రహించు అని ప్రార్థన. ఉద్ధమాధమసంధమా, మా యజ్ఞశాలకు వచ్చి నువ్వు గట్టిగా శబ్దం చేయాలి, నేను వచ్చాను అని శబ్దం చేయాలి. అదేవిధంగా మమ్మల్ని ఉద్దేశించి నువ్వు గట్టిగా శబ్దం చెయ్యి అని అంటున్నారు. సంధమా, అనుకూలంగా శబ్దం చెయ్యి అని అంటున్నారు. ఇవన్నీ కూడా దేవేంద్రుని యొక్క అనుగ్రహం ఉంటే మనకి వర్షం కురుస్తుందని అనుకున్నాం కదా. ఆ వర్షం వచ్చేటప్పుడే ఈ మేఘాలన్నీ కూడా గర్జిస్తూ ఉంటాయి. ఆ మేఘాలు గర్జించే సమయంలో ఏమిటా గర్జన అనంటే మనకి పురాణాల్లో అనేక రకాల కథలు కనిపిస్తున్నాయి. దేవేంద్రుడు రథంలో ఆయన మేఘాల మీద సంచరిస్తున్నాడని కొందరు చెప్తూ ఉంటారు. సంచరిస్తున్నప్పుడు ఆ రథానికి సంబంధించినటువంటి చక్రాలు కిందకి ఊడి పడిపోతూ ఉంటాయని, తద్వారా ఆ శబ్దం వస్తుందని మనకి కొన్ని పురాణాల ద్వారా తెలుస్తూ ఉంటుంది. అందువల్ల ఆ విధమైనటువంటి శబ్దాన్ని నువ్వు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఆదిత్యే చంద్రవర్ణానాం గర్భమాధే హ్యః పుమాన్. ఆదిత్యుల్లో నిక్షిప్తమైనటువంటి ఆ ఉదకాన్ని స్వీకరించి నువ్వు ఈ మేఘమండలాన్ని తయారు చేసి వర్షం కురిపించు అని ప్రార్థిస్తున్నారు. గర్భమాధే హ్యః పుమాన్ ఇతసిక్తగుం సూర్యగతం చంద్రమసేర సంకృధి వారాదంజనయాగ్రేగ్నిం
య ఏకో రుద్ర ఉచ్యతే. ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయానికి సమాధానం ఈ మంత్రం ద్వారా మనకు తెలియబడుతోంది. ఏమిటి అనంటే, లోకంలో అనేక చోట్ల దేవతలకు సంబంధించినటువంటి యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దేవతలకు సంబంధించిన పూజాది కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. కొంతమంది నాస్తికులు ఈ యజ్ఞయాగాది క్రతువుల్లో వినియోగింపబడేటటువంటి ఈ ఆజ్యము, ఈ ద్రవ్యాలన్నీ కూడా అగ్నిలో వేయటం వల్ల అవన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి, వాటి వల్ల ఏమి ప్రయోజనం మీకు, ఎందుకు అనవసరంగా ఆ అగ్నిలో వేస్తూ ఉంటారు, అదేదో ఆ నెయ్యి ఏదో బీదవాళ్ళకి ఇస్తే వాళ్ళు సంతోషిస్తారు కదా, ఇటువంటి నాస్తికమైనటువంటి భావనలతో వాళ్ళు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఒక సమాధాన రూపంగా ఉండే మాట ఈ మంత్రంలో, ఇతసిక్తగుం సూర్యగతం చంద్రమసేరసంకృధి వారాదంజనయాగ్రేగ్నిం య ఏకో రుద్ర ఉచ్యతే. ఈ మంత్రంలో దేవేంద్రుణ్ణి ప్రార్థిస్తున్నారు. ఏమని ప్రార్థిస్తున్నారు అనంటే, ఇతసిక్తగుం సూర్యగతం. యజ్ఞం చేసే సమయంలో ఏ ద్రవ్యమైతే దేవతలకు సమర్పిస్తామో ఆ ద్రవ్యాన్ని ఆజ్యంతో తడవటం, నేతితో తడిపి, అంటే అభిఘారం అని అంటారు, అభిఘారం చేసి ఆ ద్రవ్యాన్ని దేవతకు సమర్పిస్తూ ఉంటారు. ఈ విధంగా ఆజ్యంతో తడపబడటం వల్ల అది ఒక పవిత్రతని సంతరించుకుంటుంది ఆ ద్రవ్యము. ఆ విధంగా ఆజ్యంతో తడపబడినటువంటి ఆ ద్రవ్యము అగ్నిలో వేయబడుతోంది. మనకి ప్రత్యక్షంగా అగ్నిలో వేసినటువంటి ఆ ద్రవ్యము భస్మమైపోతోంది, బూడిదిగా కనిపిస్తోంది. కానీ ఆ ద్రవ్యం ఎక్కడికి వెళుతోంది అని అంటే, దానివల్ల ప్రయోజనం ఏమిటి అని అంటే, ఇక్కడ అగ్నిలో ఆహుతిగా ఇవ్వబడినటువంటి ఆ ద్రవ్యము సరాసరి సూర్యుడికి చెందుతోంది. ఇతసిక్తగుం సూర్యగతం. సూర్యుడి దగ్గరికి వెళ్ళి ఆ ద్రవ్యము 2 భాగాలుగా విభాగమయ్యి, ఒక భాగమేమో భూలోకంలోకి వర్షరూపంగా వస్తోంది, ఒక భాగమేమో చంద్రుల్లో ఉన్నటువంటి తేజో రూపంగా మనకి కనిపిస్తోంది. అదే ఇక్కడ దేవేంద్రుణ్ణి ప్రార్థించి ఆ విషయాన్ని చెప్తున్నారు. ఇతసిక్తగుం సూర్యగతం చంద్రమసేరసంకృధి వారాదంజనయాగ్రేగ్నిం య ఏకో రుద్ర ఉచ్యతే. ఇక్కడ ఒక స్మృతి వాక్యాన్ని మనం స్మరించుకోవాలి. అగ్నౌ ప్రాస్తాహుతి సమ్యగాదిత్యముపతిష్ఠతే ఆదిత్యాజ్జాయతే వృష్టి వృష్టేరన్నం తతః ప్రజాః అని. అగ్నిలో వేయబడినటువంటి ఆహుతి సరాసరి సూర్యుడికి చెందుతుంది. సూర్యుడి నుంచి వర్షం కురుస్తుంది. ఆ వర్షం వల్ల అన్నం లభిస్తుంది. ఆ అన్నం వల్ల ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారని మనకి ఆ వాక్యం ద్వారా తెలుస్తోంది. ఈ ప్రక్రియ అంతా కూడా నువ్వే చేయాలి అని ఆ దేవేంద్రుణ్ణి ప్రార్థించే ప్రార్థన ఈ మంత్రంలో కనిపిస్తోంది. చంద్రమసేరసంకృధి. చంద్రుడు తన యొక్క అమృత కిరణాలని భూలోకంలో ఉన్నటువంటి ఆహార పదార్థాల్లోకి ప్రవేశపెడుతూ ఉంటాడు. ఆయనలోకి అమృతత్వం ఎలా వచ్చింది అనంటే, భూలోకంలో అగ్నికి ఆహుతిగా ఇవ్వబడినటువంటి ద్రవ్యమే సూర్యుడికి చెంది ఆ ద్రవ్యంలో సగభాగము ఆ చంద్రుడిలోకి వెళుతోంది. అంటే ఆయన రసాధిపతి చంద్రుడు, ఆయనలోకి రసము ఈ విధంగా వచ్చింది అని తెలుస్తోంది. ఈ మాటలన్నీ తెలుసుకున్న తర్వాత ఈ యజ్ఞం చేయటం వల్ల లోకక్షేమం కలుగుతోంది అని ఎవరైనా కూడా ఒప్పుకోవలసి తీరవలసిందే. ఇటువంటి ప్రామాణికమైనటువంటి మంత్రాలన్నీ కూడా ఈ విధంగా యజ్ఞం వలనే కూడా దేశం సుభిక్షంగా ఉంటుంది, దేశం రక్షింపబడుతోంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. అందులో వారాదంజనయాగ్రేగ్నిం, మాకు కావలసినటువంటి కోరికలన్నీ కూడా తీర్చేటటువంటి అగ్నిదేవుణ్ణి మాకు అనుగ్రహించవలసింది అని ప్రార్థన. య ఏకో రుద్ర ఉచ్యతే. ఇక్కడ రుద్రశబ్దం చేత అగ్నిదేవుడు అని మనం అనేక చోట్ల అర్థం చెప్పుకున్నాం ఈ ప్రకరణ వశం వలన. అందులో రుద్రశబ్దానికి అగ్ని అనే అర్థం ఎలా అంటే, రుద్రోవా ఏషగదగ్ని అని శృతివాక్యం వలన మనం రుద్రశబ్దానికి అగ్ని అనే అర్థాన్ని మనం చెప్పుకున్నాం. య ఏకో రుద్ర ఉచ్యతే. ఆ రుద్రుడు ఒక్కడే ఉన్నాడు, ఏకాకారంగా ఉన్నటువంటి ఆ రుద్రుడు ఒక్కడే.
అటువంటి రుద్రస్వరూపమైనటువంటి అగ్నిదేవుణ్ణి మాకు అనుగ్రహించవలసిందిగా ఈ మంత్రంలో ప్రార్థన. మనకి వేదంలో రుద్రాధ్యాయం అనేది చాలా ఉత్తమమైనటువంటి అధ్యాయం ఉన్నది. ఆ అధ్యాయంలో రుద్రుడికి సంబంధించినటువంటి విషయాలు అనేకం చెప్పబడినాయి. అందులో రుద్రుడు ఈ ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నాడు. ఈ ప్రపంచమంతా కూడా రుద్రస్వరూపంగా ఉన్నట్లుగా ఆ రుద్రాధ్యాయం కీర్తిస్తుంది. అందులో ఒక మంత్రంలో అసౌయస్తామ్రో అరుణ ఉత బభ్రస్సు మంగళః ఏ చేమాగుం రుద్రా అభితో దిక్షుశ్రితా సహస్రశో వైశాగుం హేడ ఈమహే. రుద్రుడు అంటే ఈశ్వరుడు ఆదిత్య రూపంగా ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు అని చెప్పింది. ఎందుకోసము అనంటే ఈ లోకంలో అనేక మంది ప్రాణులు ఉన్నారు. కొంతమంది వివేకవంతులు ఉన్నారు, కొంతమంది అజ్ఞానులు ఉన్నారు. వివేకవంతులైతే వాళ్ళు గ్రంథాలను అధ్యయనం చేసి శాస్త్రాలను అధ్యయనం చేయడం వల్ల ఈశ్వరుని యొక్క తత్వాన్ని తెలుసుకొని ఈశ్వరుని యొక్క స్వరూపాన్ని ధ్యానిస్తూ ఉంటారు. తద్వారా వాళ్ళకి ముక్తి లభిస్తుంది. ఇక పామరులు అజ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటువంటి ప్రయత్నాన్ని చేయలేకుండా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అజ్ఞానులు, వాళ్ళకి ఆ విషయం చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. అటువంటి వాళ్ళను కూడా అనుగ్రహించడం కోసం ఈశ్వరుడు ఆదిత్య రూపంగా అందరికీ దర్శనమిస్తున్నాడు. అసౌయో వసర్పతి నీలగ్రీవో విలోహితః ఉతైనం గోపా అదృశన్నదృశన్నుదహార్యః ఉతైనం విశ్వాభూతాని సదృష్టో మృడజాతినః. ఈ విధంగా గోరక్షకులకి గోపాలకులకి అందరికీ కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రాణివర్గాన్ని అనుగ్రహించటం కోసం రక్షించటం కోసం ఆ ఈశ్వరుడు ఆదిత్య స్వరూపంగా ప్రకాశిస్తున్నాడు అని మనకు రుద్రాధ్యాయం చెప్తుంది. అదే రుద్రాధ్యాయము రుద్రుడు అనేక విధాలుగా ఉన్నారని కూడా చెప్తుంది. సహస్రాణి సహస్రశోయే రుద్రా అధిభూమ్యాం తేషాగుం సహస్రయోజనే వధన్వా నితన్మసీ అని. అనేక మంది రుద్రులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సూర్యుని యొక్క కిరణ రూపంగా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంటున్నారు అని చెప్తుంది. ఇక్కడ మనకి అరుణ మంత్రాలలో ఏకో రుద్ర ఉచ్యతే అని కనిపిస్తోంది. రుద్రుడు ఒక్కడే ఉన్నాడు అనే విషయం ఇక్కడ తెలియబడుతోంది. ఇదే విషయం మరొక మంత్రంలో కూడా ఏక ఏవ రుద్రో నద్వితీయాగతస్థే. ఈ ప్రపంచంలో రుద్రుడు ఒక్కడే ఉన్నాడు, రెండవ రుద్రుడు ఎవరు లేరు అనే మాట కూడా ఉన్నది. ఇదంతా ఏమిటి అంటే ఒక్కడే రుద్రుడు ఉన్నాడు అనే మాట ఎలా చెప్పారు అనంటే ఆ ఈశ్వరుడు పరబ్రహ్మస్వరూపము, పరమాత్మ స్వరూపము. ఈ ప్రపంచమంతా కూడా ఆయనే వ్యాపించి ఉన్నాడు. ఆయన కంటే అతిరిక్తమైనటువంటి పదార్థం ఏదీ లేదు. అందువల్ల ఈ ప్రపంచంలో ఆయన ఒక్కడే ఉన్నాడు అనే మాట ఇక్కడ చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ఈ అరుణ మంత్రం కూడా మనకి బోధించింది. ఏకో రుద్ర ఉచ్యతే అసంఖ్యాతా సహస్రాణి స్మర్యతే న చదృశ్యతే ఏవమేతన్నిబోధత. ఈ విధంగా రుద్రుని యొక్క మూర్తి విశేషాలు అనేకం ఉన్నాయి అని మనకి రుద్రాధ్యాయం చెప్పినట్లుగా ఇక్కడ కూడా ఆ విషయం ఇక్కడ ప్రతిపాదన చేయబడుతోంది. అసంఖ్యాతా సహస్రాణి, అనేక వేల మంది రుద్రులు ఉన్నారు, అనంతంగా ఉన్నారు వాళ్ళు. స్మర్యతే నచదృశ్యతే, వాళ్ళందరూ కూడా మన కంటికి కనబడేవారు కాదు. కేవలం వాళ్ళని స్మరణ మాత్రం చేతనే మనం ధ్యానిస్తూ ఉండాలి. అటువంటి వారు వాళ్ళు. ఈ విధమైనటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తించండి అని మనకి వేదం ఈ విధంగా బోధించింది. ఈ ప్రకారంగా దేవేంద్రునికి సంబంధించిన విషయాలను బోధిస్తూ మధ్యలో ఈ యాగానికి సంబంధించిన విషయము, అలానే ఈ యాగం ద్వారా లోకక్షేమం ఏ విధంగా జరుగుతుంది అనే విషయాన్ని కూడా బోధించింది. అలానే రుద్రునికి సంబంధించిన విషయాలు కూడా మనకి బోధించింది. వేదంలోని అరుణ ప్రశ్న సూర్యునికి సంబంధించిన విషయాలు, అలాగే భూలోకానికి, స్వర్గలోకానికి, అంతరిక్షలోకానికి సంబంధించిన విషయాలు చాలా తెలియజేసినవి. ఆ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం. ఇంతకు ముందర దేవేంద్రుణ్ణి ప్రార్థిస్తూ, ఓ దేవేంద్ర, మేము చేసేటటువంటి ఈ యజ్ఞాలలో దేవతలకి హవిర్భాగాలు ఇస్తూ ఉంటాము. ఆజ్యంతో తడపబడినటువంటి ఆ ద్రవ్యము అగ్నిహోత్రంలో వేసిన తర్వాత దాన్ని సరాసరి ఆదిత్యుడికి చేరేట్టుగా నువ్వే చేయాలి. ఆ తర్వాత ఆ ద్రవ్యము
చంద్రుల్లోకి రసాన్ని పంపించాలి, అలాగే భూలోకంలోకి వర్షాన్ని కురిపించాలి. ఇటువంటి పనంతా కూడా నువ్వే చేసి మమ్మల్ని అనుగ్రహించు అని ఆ వెనకటి మంత్రాలలో ప్రార్థించారు. అదే సమయంలో రుద్రునికి సంబంధించిన ప్రస్తావన చేసి అందులో రుద్రుడు ఒక్కడే ఉన్నాడు అనే మాట కూడా చెప్పింది వేదం. ఏకో రుద్ర ఉచ్యతే అని. మరో చోట కూడా ఏక ఏవ రుద్రోన ద్వితీయాయతస్థే అని చెప్పింది. ఈ విధంగా రుద్రుడు ఒక్కడే అనే మాట వినిపిస్తోంది. అలానే మళ్ళీ తర్వాత మంత్రంలో అసంఖ్యాతా సహస్రాణి స్మర్యతే న చదుర్ష్యతే ఏవమేతన్నిబోధత అని చెప్పింది. అంటే ఒక్కడుగా ఉన్నటువంటి రుద్రుడే అనేక మందిగా స్వరూపాలను తీసుకొని అనేక మందిగా మనల్ని అనుగ్రహిస్తున్నాడు. వాళ్ళందరినీ కూడా మనం తెలుసుకోవాలి అనంటే వేదం వలన మాత్రమే మనం తెలుసుకోగలం. వేదశాస్త్రాల వల్ల మాత్రమే మనం వాళ్ళ యొక్క రూపాలని, స్వరూపాలని, నామధేయాలని తెలుసుకోగలం. తెలుసుకున్నంత మాత్రాన మనం చూడగలము అని చెప్పలేము. స్మర్యతే నచ దృశ్యతే. కొన్ని రూపాలు మాత్రమే మనం చూడగలం, కొన్ని రూపాలు మాత్రమే మనం స్మరించగలం. కాబట్టి ఆ పరమేశ్వరుని యొక్క రూపాలు అనంతమైనవి. ఎన్నున్నాయో కూడా మనం చెప్పలేము. కేవలం వేదశాస్త్ర వాక్యాల ద్వారా వాటిని తెలుసుకోవటం మాత్రమే మనకి సాధ్యం అని ఈ విధంగా రుద్రుడికి సంబంధించిన విషయాలు కూడా మనం చెప్పుకుంటాం.